ఒక్కొక్కసారి విపరీతమైన ఆకలేస్తూ ఉంటుందండి. బయటకి వెళ్ళే సిచ్యువేషన్ కూడా ఉంటది కదా! మన ఇంట్లో ఏమున్నాయో కూడా మర్చిపోయే మతిమరుపు కూడా వచ్చేస్తుంది. ఆ మతిమరుపే ఈవేళ నాకు కొంచెం గుర్తయితే తీసుకొచ్చిందండి. ఏ విధంగా అంటారా? చూసారు కదా! ఎప్పుడు తీసుకొచ్చిన పాప్‌కార్న్ 2 మంత్స్ అయిపోయింది. ఫ్రిడ్జ్ అంతా సర్దుతూ ఉంటే కనపడింది. సరే అయితే అని చెప్పేసి ఈవేళ కొంచెం పసుపు ప్లస్ మసాలా, ఆ పైన ఉప్పు, కొంచెం ఆయిల్ వేసేసి నేను పాప్‌కార్న్ అయితే చేసేసుకున్నాను. ఇవి కొంచెం మనకి ఆరోగ్యానికి అయితే మంచిదే అనుకుంటున్నాను. అంటే హెవీ ఆయిల్ ఫుడ్ అది కాదు కదా! టిఫిన్ అలాగా కాదు కదా! అందుకని ఈవేళైతే పాప్‌కార్న్ చేసేసుకున్నానండి. మా అమ్మాయి ఉంది. మా అమ్మాయి నేను కలిపి చేసుకున్నాము. నాకు చాలా ఇదేసిందనమాట. హమ్మయ్య అనిపించింది. మన దాపరికమో తెలీదు. లేదంటే మనకి తీసుకొచ్చిన సిచ్యువేషన్‌లో పడినందుకో తెలీదు కానీ ఒక్కొక్కసారి ఇలాగా ఆనందాన్ని కూడా తీసుకొస్తూ ఉంటాయన్నమాట. హమ్మయ్య! మనకి ఒక రూ. 30 కలిసొచ్చింది కదా అనుకుంటూ ఉంటాను నేను. అంటే ఆ 30 పెట్టి బయట మనం బజ్జీలవి కొనుక్కు తినే కన్నా ఇది చాలా బెటర్ కదా! ఇలా ఎప్పుడైనా సరే పాప్‌కార్న్ ప్యాకెట్ నేను డీమార్ట్‌కి వెళ్తే తెచ్చేసుకుంటానండి. అది ఇప్పుడు మాకు హెల్ప్ అయిందనమాట. ఈ విధంగా ఆకలి తీర్చింది.